అండ్ కారం, ఒక టీ స్పూన్ కారం వేసేసుకున్నాను. తర్వాత దీంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట, నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అదొక 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వాముని కొద్దిగా ఎక్కువ వేసుకోండి, నలుపుకొని వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది మనకి ఈజీగా తెలుస్తుంది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో వాము కూడా జల్లేసుకున్న తర్వాత ఒకసారి ఫస్ట్ స్పూన్తో డ్రై ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసేసుకుందాము. ఒకసారి స్పూన్తో తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చేతితో తిప్పుకోవాలండి, బికాస్ మనకి ఉప్పు కారం సరిగ్గా కలవాలి కదా. ఒకసారి తిప్పేసుకున్న తర్వాత టేస్ట్ చూద్దాము. ఉప్పు నాకు ఇంకా కరెక్ట్గా సరిపోలేదండి, సో ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. సో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి, జంతికల్లో మెయిన్ అదే థింగ్. సో డ్రై ఇంగ్రీడియంట్స్ కలిపేసుకున్నాం కదండి, కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్ అనమాట, పాలు. సో నేను వేడి పాలు తీసుకున్నాను కాబట్టి చేత్తో కలపట్లేదు, స్పూన్తో కలుపుతున్నాను. నేను ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నానండి, దాంతోపాటు